మంత్రాలకు చింతకాయలు రాల్తాయా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే భారం, ఇలాంటి సామెతలు మనం నిత్యం వింటూనే ఉంటాం. అలాగే ఈ సామెతలు పుట్టడానికి కూడా కొన్ని కథలున్నాయి. పూర్వం కొన్ని తెగల్లో రవికుల పండగ అనే ఒక ఉత్సవం జరిగేది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భార్యాభర్తలంతా నది దగ్గరకు చేరుకునేవారు. ఆడవాళ్లంతా ఒక పక్క, మగవారంతా మరో పక్క నిలబడేవారు. ఆ తర్వాత భార్యలంతా రవికలు తీసేసి నదిలోకి విసిరేవారు. అవి నీటిలో కొట్టుకుపోతున్నప్పుడు అక్కడికి వచ్చిన మగవాళ్లు పోటీ పడి ఒక్కొక్క రవికను ఛేదించి పట్టుకునేవారు. ఏ స్త్రీ రవిక అయితే దొరుకుతుందో ఆమెతో రాత్రంతా గడిపేవారట. సాంప్రదాయాల గురించి, నాగరికత గురించి తెలియని కొన్ని తెగలు ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకునేవి. ఓసారి ఆ ఉత్సవంలో ఓ భార్య వదిలిన రవికను ఆమె భర్తే పట్టుకున్నాడట. దాంతో ఆమె బాధతో, అయ్యో దేవుడా, పండగ పూట కూడా పాత మొగుడేనా అని నిట్టూర్చిందట. అది విని అంతా గొల్లుమన్నారట. అప్పట్నుంచే పండగ నాడు కూడా పాత మొగుడేనా అనే సామెత వాడుకలోకి వచ్చిందట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.